కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో బంగారు వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. గూడూరు పట్టణానికి చెందిన డమం పెద్ద తూకప్ప కుమారుడు డమం వెంకటేష్ పట్టణంలో బంగారు వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు ఎమ్మిగనూరు రహదారిలో దుకాణాలు ఉన్నాయి. దీంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు డమం వెంకటేష్ కు ఫోన్ చేసి మాకు అద్దెకు దుకాణం కావాలని వెంకటేష్ ను దుకాణ సముదాయం దగ్గరకు పిలిపించుకొని స్కార్పియో వాహనంలో కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహారం మొత్తం సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. కిడ్నాప్ విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు డమం నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కిడ్నాప్ కు గురైన విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు డమం వెంకటేష్ ను ఎవరు కిడ్నాప్ చేశారు, రాజకీయమా లేకపోతే డబ్బుల కోసం కిడ్నాప్ చేశారా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. अरे అదే మళ్ళీ రాదు ఇప్పుడు వచ్చాడు బండి ఎవరు అరిచినట్టు కూడా కొద్దిగా చూస్తుంటే బాగుంటారు అనిపించా. ఆ బండే చూడు, ఆ బండి ఆపి ఇప్పుడు చూడు గుంజుకొని పోతాం. అక్కడ సైడ్ వచ్చి ఇక్కడ సైడ్ ఆడ ఉన్నాడు మన ఆయన, ఇప్పుడు గుంజుకొని పోతాడు. మన ఆయన రానంటున్నాడు, కిడ్నాప్ చేసినారు. అది నా బండి ఒకటి సైడ్ పెట్టుకో, బయట స్కూటీ ఉంది. సరే సరే లోపల పెట్టి మళ్ళీ బయట స్కూటీ మళ్ళీ ఏమన్నా అయితే